నమస్తే మిత్రులారా, ఆర్ఆర్బి టీచర్ పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, అదే రకంగా సిలబస్ ఏముంటుంది, ప్రధానంగా ఈ రెండు విషయాలపైన ఎక్కువ ఫోకస్ అయితే చేద్దామండి. తర్వాత దీనికి బేసిక్ పే అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ మెయిన్గా, అదేవిధంగా సిలబస్ అనేటువంటి తెలుసుకుంటేనే ఈజీగా మనమైతే ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. కాబట్టి గతంలో మనకు ఎలాంటి సిలబస్ అనేటువంటిది ఇచ్చారో అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆర్ఆర్బి టీచర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది కామన్గా ఉంటుంది. 50 మార్క్స్ అందరికీ కామన్గా ఉండేటువంటిది 50 మార్క్స్. కాబట్టి ఇప్పుడు చూడండి, జనరల్ అవేర్నెస్ అనేటువంటిది 15 మార్క్స్ ఉంటుంది, అదేవిధంగా 15 బిట్స్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటిది 15 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేటువంటిది 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సైన్స్ అనేటువంటిది 10 మార్క్స్. టోటల్ 50 మార్క్స్ అనేటువంటిది ఇది కామన్గా అందరికీ ఉండేటువంటి ఈ యొక్క ఆర్ఆర్బి ఎగ్జామ్కు సంబంధించినటువంటి జనరల్గా ఉండేటువంటి పేపర్ ఇది. అయితే దీంట్లోనే మళ్ళీ ఏం చేస్తారంటే మిగతా 50 మార్క్స్ అనేటువంటిది మన సబ్జెక్టుకి సంబంధించి రిలేటెడ్ టు సబ్జెక్ట్. కాబట్టి ఆ సబ్జెక్టుకు ఏమేమి ఇస్తారనేటువంటిది మనం సిలబస్లో మాట్లాడుకుంటామండి. అయితే మెయిన్గా ఇప్పుడైతే ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కంటే ముందు తప్పకుండా మన యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అదే రకంగా మన యాప్ను తప్పకుండా ఈ మెటీరియల్ ఇవన్నీ కూడా ఈ సిలబస్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లో మీకు ఫ్రీగా లభిస్తుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్లు కూడా అక్కడ, అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2024కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీలైతే మన వీడియోని లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా చూడండి, మెయిన్గా మోడ్ ఆఫ్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాన్స్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది. 50 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి 50 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది. 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్క్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. తప్పు అంటే 3 తప్పులకు 1 మార్క్ అనేటువంటిది ఉంటుంది, కామన్గా మనందరికీ తెలుసు. అయితే ఎంపిక విధానం ఒకసారి చూసినట్లయితే ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అంటే ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఎంసీక్యూ పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా ప్రాక్టికల్ అసెస్మెంట్ అంటే మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు టీచింగ్ స్కిల్ను చెక్ చేసుకోవడానికి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఇంగ్లీష్ మీడియంలో మీ టీచింగ్ ప్రావీణ్యాన్ని తనిఖీ చేయడానికి ఒక 30 నిమిషాల పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అయితే మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వీటికి సంబంధించినటువంటి నెలవారీ ప్రారంభ జీతం అనేటువంటిది అంటే ఆర్ఆర్బి పీజీటీ జీతం 47,600 నుంచి స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా ఆర్ఆర్బి టీజీటీ నెల జీతము 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీనికి సంబంధించినటువంటి మళ్ళీ అంటే ఇది బేసిక్ పే అండి. ఓకే, బేసిక్ పే. దీనికి సంబంధించినటువంటి హెచ్ఆర్ఏ కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డిఏ ఏరియర్స్ కావచ్చు, అవన్నీ సపరేట్గా వస్తాయి. అంటే దాదాపు దీనికి 20,000 కలుస్తాయి అనుకోండి. అంటే దాదాపుగా 67,000 దాకా రావడానికి అవకాశం అయితే. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటిది పీఆర్టీ జీతం ఒక్కసారి మనం చూసినట్లయితే 35,400 అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా రైల్వే మహిళా సంగీత ఉపాధ్యాయులకు 35,400, రైల్వే స్కూల్ ల్యాబ్ అసిస్టెంట్కు 25,500, అదేవిధంగా మిస్ట్రెస్ జూనియర్ పాఠశాలలో 35,400 ఉంటుంది. కాబట్టి ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జీతం ఉంటుంది. అయితే వయోపరిమితి అనేటువంటిది ఒకసారి తెలుసుకున్నట్లయితే ప్రాథమిక ఉపాధ్యాయులు 18 నుంచి 48 సంవత్సరాలు, శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు 18 నుంచి 48 సంవత్సరాలు, దాదాపు అందరికీ 18 నుంచి 48 ఉంటుంది. అదేవిధంగా ఒక వయోపరిమితి అనేటువంటిది దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే 48 సంవత్సరాలు అయితే పక్కా అందరికీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీజీటీస్ అండ్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి 50 మార్కులు ఉంటుంది, మనందరికీ తెలుసండి. ఇందులో మనకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ ఉంటాయి. ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కల్చర్ అండ్ హ్యూమన్ వాల్యూస్ కావచ్చు, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్లో మనకు 22 నుంచి 28 క్వశ్చన్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత సైకాలజీ ఆఫ్ లెర్నర్ అండ్ టీచింగ్లో మనకు 13 నుంచి 18 క్వశ్చన్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా చదవాలండి. నెక్స్ట్ కరికులం అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది 8 నుంచి 12 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. కరికులం డెవలప్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్ అనేటువంటి చదవాలి. తర్వాత ఇన్స్ట్రక్షన్ మెథడ్స్ అనే సంబంధించినటువంటి దాదాపుగా మనకు ఇందులో చాప్టర్ వస్తుంది. ఇవన్నీ కలిపితే 50 మార్కులకు మనకైతే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఇది పీజీటీకి కావచ్చు, టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ కాపీ. అదే రకంగా
అయితే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఇక్కడ కూడా 50 మార్కులకు మనకైతే ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మిగతా 50 మార్కులు మనం కామన్గా ఫస్ట్లో చెప్పుకున్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇండియాకు సంబంధించినటువంటి మనం ఫిజికల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో పీఈటీ కావచ్చు, పీడీ కావచ్చు, వాటికి సంబంధించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాకు సంబంధించింది 10 నుంచి 12 క్వశ్చన్లు రావడము. ఎకానమీ అదేవిధంగా ఫిజియాలజీ, ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, డైట్ అండ్ హైజీన్కి సంబంధించింది 15 to 17 అనేటువంటిది ఉంటుంది. వెల్నెస్ కావచ్చు, ఎనర్జీ అండ్ యాక్టివిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి ఇవన్నీ కూడా 16 నుంచి 20 మార్కులు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో బాగా ఇంపార్టెంట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి ఇవన్నీ టాపిక్స్ అండి. ఇవన్నీ కూడా మనం చదవాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా 50 మార్కులకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అక్కడిక్కడ మార్చొచ్చు, ఎందుకంటే 10 నుంచి 20 అంటూ ఇట్లా క్వశ్చన్స్ కాబట్టి 50 మార్కులకు అయితే ఈ రకంగా మనకు పీఈటీలకు సంబంధించినటువంటి సిలబస్ ఇవన్నీ కూడా మన యాప్లో ఉన్నాయండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుంచి అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనము మ్యూజిక్ టీచర్స్ అండ్ మిస్ట్రీస్కి సంబంధించింది ఇక్కడ చూడండి 50 మార్కులకు ఉన్నటువంటి ఈ పేపర్లో 1, 2, 3, 4, 5, 6 టాపిక్స్ అనేటువంటిది ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ టాపిక్ అనే అప్రిసియేషన్ ఆఫ్ మ్యూజిక్, కాబట్టి దానికి సంబంధించింది 8 to 12 క్వశ్చన్స్. అదేవిధంగా రెండో దానికి 8 to 12 క్వశ్చన్స్. అదేవిధంగా థర్డ్ వన్కు 7 to 11, 7 to 11, 7 to 11, 2 to 4 లాస్ట్ కంప్యూటర్ అండ్ ఇటీస్ అప్లికేషన్కి సంబంధించింది. ఇలా 50 మార్కులు. ఇది సిలబస్ అండి. మెయిన్గా ఈ సిలబస్ అనేటువంటిది కామన్గా ఎవరికి వాళ్ళు చదువుకోవాల్సిందే. వీటికి 50 మార్కులు అనేటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా మనకైతే దానికి సిలబస్ అనేటువంటిది ఉంటుంది. 50 మార్క్స్ అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టు ఇవి ఒక 50 మార్క్స్, టోటల్ మనకు 100 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసము తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ను. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఫర్దర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలియజేయడానికి. మనకు January 7th నుంచి మనకు అప్లికేషన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.